శక్తి మీడియా ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ జర్నలిస్ట్ విక్రమ్. ఫ్రెండ్స్, మోంతా తుఫాన్ గురించి మనం 3-4 డేస్ నుంచి వార్తలు వింటూనే ఉన్నాం. మనం కూడా నిన్న దానిపైన ఒక వీడియో కూడా చేసాం. మనం నిన్న దాని తీరం ఎలా దాడుతుంది, అసలు ఎక్కడెక్కడ మనకి రెడ్ అలర్ట్స్ ఉన్నాయి, ఎక్కడ యెల్లో అలర్ట్స్ ఉన్నాయి అనేది మనం డిస్కషన్ కూడా చేసాం. అయితే నిన్న అది మచిలీపట్నం కాకినాడ తీరం నుంచి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి ఎంటర్ అయ్యింది. అది ఎంటర్ అవడం తర్వాత మనకి బీభత్సమైన గాలులతోని అక్కడ తీర ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో బందరు కొన్ని ప్రాంతాల్లో అక్కడ 100 స్పీడ్తోని 80 to 100 kmph కిలోమీటర్ పర్ స్పీడ్తోని మనకి ఈదురు గాలులు వీల్చాయంట. అది ఈదురు గాలులు అనకుండా రాకాసి గాలులు అనేసి మనం అనవచ్చు. తీసిన బీభత్సం అంతా ఇంత కాదు. పంటలు నష్టం చేయడం, పెద్ద పెద్ద వృక్షాలు కింద నేల ఒరగడం అండ్ ట్రాన్స్ఫార్మర్స్ స్తంభాలు లాంటి పెద్ద పెద్ద ట్రాన్స్ఫార్మర్స్ కూడా కింద మనకి కూలిపోవడం, స్తంభాలు కూలిపోవడం అంటే మనం చూసాం. అండ్ అక్కడ వచ్చేసరికి బీభత్సమైన గాలుల వల్ల నేషనల్ హైవేస్లో కూడా అక్కడ వెహికల్స్ని కూడా ఎవరిని హెవీ వెహికల్స్ని అలౌ చేయలేదు. సో ఇక్కడ మనకి ప్రధాన పత్రికలు అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఏమేమి ఉన్నాయో దాన్ని అక్కడ ఏం కవర్ చేసి ఒకసారి చూద్దాం. అయితే ఈనాడులో వచ్చేసరికి నేటి సాయంత్రం వాయుగుండంగా మారి బలహీనం, కోస్తా జిల్లాలో విస్తృతంగా వర్షాలు కురిసే అవకాశం, ఈదురు గాలులు అతి భారీ వర్షాలు శ్రీకాకుళం నుంచి తిరుపతి వరకు ప్రభావం. ఈ శ్రీకాకుళం నుంచి తిరుపతి వరకు ఇది బీభత్సమైన అలలుగా బీభత్సమైన వర్షంగా మరియు ఈదురుగాలు వీస్తాయని చెప్పేసి నిన్న కూడా మనం డిస్కషన్ చేసాం. రెడ్ అలర్ట్ ఉన్న ప్రాంతాలవన్నీ. సో ఇవి మనకి ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా ఆల్రెడీ ఇక్కడ స్టేట్ ఏదైతే ఉందో ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నమెంట్ చంద్రబాబు గారి నాయకత్వంలో అండ్ చంద్రబాబు గారి డైరెక్షన్లో ఇది పనిచేయడం వల్ల ఇది 100% అక్యురేట్గా ప్రాణ నష్టం జరగకుండా చూశారు. అండ్ ఒక్క జాలరి ఒకళ్ళు చనిపోయారనేసి ఇప్పుడు దాకా వచ్చిన సమాచారం. అయితే ఇక్కడ మనకి చూస్తే ఇక్కడ మనకి మనం చెప్పినట్టు ఇక్కడ స్తంభాలు కూలిపోవడం, పెద్ద పెద్ద వృక్షాలు కూలిపోవడం, ఒక కారు మీద వృక్షం పడడం అండ్ ఇంకోటి ఇక్కడ చూస్తే ఎస్డిఆర్ఎఫ్ అండ్ ఎన్డీఆర్ఎఫ్ బలగాలు ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో అక్కడ ప్రజల్ని వాళ్ళు నడవలేని స్థితిలో ఉంటే వాళ్ళని ఎట్లా హెల్ప్ చేస్తున్నారు కూడా మనం చూస్తున్నాం. సో ఇది నిజంగా స్టేట్ గవర్నమెంట్ అండ్ నేషనల్ గవర్నమెంట్ ఇద్దరికి సత్సంబంధాల వల్ల ఇక్కడ మన అనర్థాన్ని ప్రాణం కోల్పోకుండా ఒక అనర్థాన్ని కాపాడగలిగింది ఇక్కడ స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్. నిజంగా ఈ రెండు ప్రభుత్వాలకి సెల్యూట్ చెప్పొచ్చు. అయితే ఇది ఈనాడులో జరిగిన కథను వేరే పేపర్లో ఏమేమి ఇచ్చారో ఒకసారి చూద్దాం. అయితే ఆంధ్రజ్యోతికి వద్దాం ఫ్రెండ్స్. ఆంధ్రజ్యోతిలో వచ్చేసరికి మనం చెప్పినట్టే ఇక్కడ భారీ వాహనాలు ఎక్కడికక్కడే ఇక్కడ వచ్చేసరికి అనకాపల్లి జిల్లాలో వచ్చేసరికి రహదారి వద్ద భారీ వాహనాలను పోలీసులు అడ్డుకున్నారు. ఎందుకంటే అక్కడ వేవ్ అనేది అక్కడ విండ్ బ్లో అనేది చాలా ఎక్స్ట్రీమ్గా వస్తుంది కాబట్టి అక్కడ యాక్సిడెంట్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి అక్కడ సో ఆ హెవీ వెహికల్స్ని రానియలేదు. అండ్ ఇక్కడ చూస్తే మనకి కొబ్బరి చెట్లు అండ్ కొబ్బరి చెట్లు అండ్ ఇక్కడ మామిడి చెట్లు ఇక్కడ అన్ని నేల కొరిగిన మనం చూస్తాం. ఇక్కడ కరెంటు స్తంభాలు ఎట్లా పడ్డాయి కూడా మనం చూస్తున్నాం. అండ్ 7 జిల్లాల్లో రెడ్ అలర్ట్ ఉన్నాయని కూడా వీళ్ళు ప్రచురించడం జరిగింది. అయితే ముఖ్యంగా ఇప్పుడు మనం ఒక పత్రిక ఏం చెప్పిందో చూస్తే షాక్ అవుతారు. అదే సాక్షి పత్రిక వచ్చేసరికి ఏం చెప్పింది దీని గురించి అంటే శాంతించిన తుఫాన్ అని చెప్పింది. అందరూ చెప్పింది ఇది. అండ్ ఇంకోటి ఇక్కడ ఏం చెప్పింది ఒకసారి చూద్దాం. ఇక్కడ ఇది పొరపాటున రాశారో లేకుంటే వాళ్ళు నిజంగా ఇక్కడ హుందాతనం మెయింటైన్ చేశారో కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గురించి వారు చేస్తున్న ఏదైతే గ్రౌండ్ లెవెల్లో ఎట్లా చేస్తున్నారో ప్రజలకి వివరించింది సాక్షి పత్రిక. గ్రామవార్డు సచివాలయం బేస్గా క్యాంపుగా పనిచేయాలి, సచివాలయం వద్ద 3000 జనరేటర్ల ఏర్పాటు, పంట నష్టంపై అంచనా రూపొందించాలి ముఖ్యమంత్రి చంద్రబాబు. అండ్ ఇక్కడ చూస్తే ప్రధాన పత్రికలు ఈ 3 పత్రికలు ఒకటే వార్త సేమ్గా ఇక్కడ చేసింది. ఎందుకంటే ఇక్కడ రాష్ట్ర గవర్నమెంట్ ఇక్కడ నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చేసరికి వెంటనే రియాక్ట్ అవ్వడం, వాళ్ళు దుబాయ్లో వాళ్ళు వచ్చేసరికి అదర్ కంట్రీస్లో ఉన్నా కూడా ఇక్కడికి వెంటనే వచ్చేసి ఇక్కడ సమీక్ష చేసేసి వెంటనే అలర్ట్ చేయడం. అండ్ నిన్న నైట్ కూడా 11 o'clock వరకు 11కి కూడా రియల్ టైంలో ఇక్కడ అధికారులకి వచ్చేసరికి రియల్ టైం వ్యూస్ దాంట్లో కూడా రియల్ టైంలో ఒకసారి వాళ్ళు కాన్ఫరెన్స్ చేయడం, దాదాపు 25,000 మంది సిబ్బందితోని ఫోన్ కాల్ మాట్లాడడం ఇవన్నీ చూస్తుంటే నిజంగా ఈయనని ఎందుకు CEO అంటారో ఇప్పుడు మనకు ఒక అర్థం పడుతుంది. అండ్ నిజంగా ఇది మనం చూసుకుంటే రాష్ట్ర గవర్నమెంట్ వచ్చేసరికి నారా చంద్రబాబు నాయుడు గారు నిజంగా ఈ పనులు చేయడానికి, ఎందుకంటే వీళ్ళకి ఒక లెసన్ ఆల్రెడీ వచ్చింది. ఆ లెసన్ ఏంటంటే మిత్రులారా, మనకి విజయవాడ ఫ్లడ్స్లో ఆల్రెడీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎంత నష్టపోయారో, అక్కడ ఆంధ్ర రాష్ట్రం ఎంత నష్టపోయిందో అప్పుడప్పుడు అడుగులు వేస్తున్న రాష్ట్రం ఎట్లా నష్టపోతుందో మనం చూసాం. సో ఇది మనం చూస్తుంటే ఇక్కడ ఆస్తి నష్టం కంటే
ఆస్తి నష్టం జరిగి ఉండొచ్చు, కానీ ప్రాణ నష్టం అయితే ఒకళ్ళో ఇద్దరో జరిగిందనేసి మనకు సమాచారం ఇప్పటి వరకు. సో ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు అనుకున్న లక్ష్యాన్ని వాళ్ళు చేరుకున్నారు, కానీ ప్రకృతి వల్ల ఆస్తి నష్టం వల్ల అక్కడ ప్రభుత్వాలు ఏం చేయలేవు. కాబట్టి ఇక్కడ ప్రాణ నష్టం అయితే అరిగట్టిందని చెప్పేసి మనం అనుకోవచ్చు. సో మీ అభిప్రాయం ఏంది ఫ్రెండ్స్? ఇక్కడ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రాణం కాపాడే దాంట్లో వీళ్ళు వచ్చేసరికి నిజంగా వర్కౌట్ చేశారా లేదా? అసలు నిన్న అట్లాంటి బీభత్సమైన ఒక రాకాసి తుఫాన్ నుంచి కాపాడిన చంద్రబాబు నాయుడుకి నిజంగా తారీఫ్ చేయాలా వద్దా? మీ కమెంట్స్ అప్పుడు చెప్పండి. అండ్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఫ్రెండ్స్ లైక్, షేర్ అండ్ కమెంట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను.